ప్రికాషియస్ పుబర్టీ అంటే ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం. ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు ఎర్లీగా అంటే 10 ఇయర్స్ రాకముందే మెచ్యూర్ అవుతున్నారు. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్గా జెనెటిక్ కాజెస్, అంటే తల్లి తొందరగా మెచ్యూర్ అయి ఉంటే వారి పిల్లలు కూడా కొంచెం ఎర్లీగా మెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ చైల్డ్హుడ్ ఒబెసిటీ. ఈ మధ్య కాలంలో పిల్లలు సరిగా ఆడుకోకుండా టీవీస్కి ఫోన్కి అడిక్ట్ అవ్వడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, జంక్ ఫుడ్లో కూడా షుగర్ రిచ్ ఫుడ్స్ తినడము, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది వస్తుంది. దీనివల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా కెమికల్స్ ఉండడం, మైక్రో ప్లాస్టిక్స్ ఉండడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఎండోక్రైన్ అబ్నార్మాలిటీస్, అంటే హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ, బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్లో ఉండే ట్యూమర్స్ వల్ల కానీ, ఎడ్రినల్ గ్లాండ్ ట్యూమర్స్ వల్ల కూడా ప్రికాషియస్ ప్యూబర్టీ అంటే ఎర్లీగా మెచ్యూర్ అవ్వచ్చు.